ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ముందుకు వర్క్ బిల్ ఆమోదం పొందుతుందా? ప్రభుత్వం ముందున్న సవాళ్లే. హెచ్యూ భూములపై రాజకీయ రగడ. బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఒక్క ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. దేశవ్యాప్తంగా చర్చ అంతా వర్క్ బిల్పై జరుగుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్నగా ఉంది. ఓ వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఎవరికి వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం చేసేందుకే వర్క్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్తుంది. ఇప్పటికే గత ఏడాది ఈ బిల్లును లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై సమగ్రంగా చర్చ జరగాలని మిగతా రాజకీయ పార్టీలు కోరడంతో చివరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లును లోక్సభకు నివేదించింది. హెచ్సీయూ భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ అనంతరం మంత్రులతో సరదాగా నవ్వుతూ ముచ్చటిస్తున్న రేవంత్ రెడ్డి. నిన్న జేసీబీల దౌర్జన్యానికి హెచ్సీయూలో నెమళ్లు జింకలు చనిపోయాయి. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదు. రాహుల్ గాంధీకి ఈ భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనిని ఆపేయాలి, ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేత కాదు ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సీయూ స్టూడెంట్స్కి ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. కొత్తగొల్లపాలెం టీడీపీకి కంచుకోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలే ముందు, ఆ తర్వాత మిగతా పనులంటూ స్పష్టం చేశారు. గతంలో బటన్ నొక్కామని చెప్పాం, ఈ బటన్లు అన్ని నా పెన్షన్తో సమానం. ప్రజాసేవల పేరుతో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టా. ముందు నుంచి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా. పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ కంటే తక్కువ పెన్షన్ అని చెప్పుకొచ్చారు. 4 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్య పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా. మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు. ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చారు.
చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పోలీసులు నాకు రక్షణ కనిపించలేమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. పరిటాల సునీత బంధువులు పదే పదే దాడులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ ఎక్కడుందంటూ తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కుటుంబం చెప్తాన్న పేర్లు, దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు, రమేషు, మనోజు, సురేషు, నరసింహ, నవకాంత్. మరి మీరు వీళ్ళు 6 పేర్లు ఇస్తే మా కళ్ళ ముందర వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్నా అని ఆ పిల్లోడు 6 పేర్లు ఇస్తే 2 పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు. మరి మీ మీద ఎట్లా నమ్ముతాం, ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు? ప్రజలకు నమ్మకం కల్పించండి. మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి, పోనీ నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే. 10 మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మాకు మెన్ లేదు. నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే. 2 రోజుల ముందు మీకు చెప్పాలనా? అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం? నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి రానివ్వలే. 2014-19లో కూడా ఇదే పని చేశారు. రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు, మేము రక్షణ కల్పించలేం. ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డిఎస్పీ సమక్షంలో, ఇతర సీఏల సమక్షంలో చెప్తా ఉన్నాడు. 15 రోజుల కింద రామగిరి మండలంలోకి నేను వెళ్తా ఉంటే నన్ను ఆపి అడ్డుకొని నన్ను ప్రివెంటివ్ మెజర్స్ కింద అరెస్ట్ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. చెప్తా ఉన్నాడు, మేము రక్షణ కల్పించలేము. అయ్యా, మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, మాకు గన్మెన్లు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది అధికారులు పోయి 10 నిమిషాలు దేవుని గుడిలో గుడి ఓపెనింగ్ ఉందో టెంకాయ కొట్టుకొని వద్దాం అంటే కూడా మాతో కాదు, ఈ తుపాకులతో అక్కడ ఏమి చేయలేమంటే మరి ఏం మరఫిరంగులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది రామగిరి మండలంలో? మీరే ఎస్హెచ్ఓ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీరే ఇలా అంటే ఎలాగని నేను మాట్లాడాను. దాన్ని వక్రీకరించారు, కులాలకు అన్వయించారు. మరి ఈరోజు చనిపోయినటువంటి కురువ కులస్తుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా, సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది? మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు? ఈ ఒక్క నెలలోనే సిద్ధరాంపురంలో పరిటాల సునీత బంధువుల దాడిలో గాయపడినటువంటి మీ కురువ బాలన్నను అడగండి, ఏం జరిగింది, ఎందుకు కొట్టారు? మరి కురువ కిష్టప్ప రిటైర్డ్ జడ్జి గారిని మెడబట్టి గెంటారు. పరిటాల సునీత కుటుంబీకులు ఒక కబ్జా కార్యక్రమానికి పోలీసులను ఉపయోగిస్తూ ఉంటే ఇల్లు కూల్చేటువంటి సంఘటన అడ్డుకున్నందుకు. మరి కురువ నాగిరెడ్డి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి ఒక అడ్వకేట్గా రామగిరి మండలాఫీసులకు వెళ్తే అక్కడ దాడి చేశారు. అక్కడ కూడా పరిటాల సునీత బంధువులే. మరి ఈరోజు కూడా పరిటాల సునీత సొంతం తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు ఈరోజు కురువ లింగమయ్యను హత్య చేశారు. మరి బీసీలకు ఎక్కడుంది రక్షణ? చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తూ వస్తే రాబోయే కాలంలో ఈ బాధిత పీడిత వర్గాలే మీ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, డీజీపీ గారు కళ్ళు తెరవండి. అట్లీస్ట్ మీరు ఈ రోజైనా కూడా మీరు ఒక సగటు మానవునిగా, ఒక సగటు ఈ దేశ పౌరునిగా అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు రాజ్యాంగం పైన నమ్మకాన్ని కలిగించండి, పోలీస్ వ్యవస్థపైన నమ్మకాన్ని కలిగించండి. మరి ఏ రాజ్యాంగంలో ఉంది ఈ దేశ పౌరుణ్ణి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి? కాబట్టి తగిన చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. మేము చేశాం, మా బాధ్యతను, మా డ్యూటీస్ని మేము డెలివర్ చేశామని మీరు అనిపించుకొని ఇంకా కాకి పైన ఎంతో కొంత ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. 10 ఏళ్ల టీఆర్ఎస్ పోరాటం వల్లే ఈ భూమి హెచ్యూకి వచ్చింది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆనాడు కేసు గెలిచినప్పటికి కూడా, ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా, ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి,
ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చంద్రబాబు అప్పట్లో ఐఎంజీ భారత సంస్థకు కేటాయించిన భూమి హెచ్సియుకి చెందింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం. తర్వాత ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చిందంటే 2500 ఎకరాలు సర్వే నంబర్ 25లో ఉంది. ఈ మొత్తం 2 బిట్లు. అసలు కథ ఇక్కడ మొదలైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి 20 సంవత్సరాల క్రితం, అంటే నేను కూడా చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది. దేంట్లో నుంచి కేటాయించింది? హెచ్యుకి సంబంధించినటువంటి 2500 ఎకరాల నుంచే కేటాయించింది. క్రిటిక్స్ పై రెచ్చిపోయిన నిర్మాత నాగవంశీ, క్రిటిక్స్ దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి, రివ్యూలు రాయకండి, నా సినిమాలు ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు. నిర్మాత నాగవంశీ. నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా, మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. సన్నబియ్యం ఇవ్వడానికి హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. హెచ్సియులో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతుగా వెళ్తారన్న అనుమానంతో కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు. మహిళల జోలికొస్తే అదే వారికి చివరి రోజని ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. రోజుకొక అబద్ధాన్ని చంద్రబాబు వండి వారుస్తున్నారు. ప్రజలను మోసం చేయడమే అతని లక్ష్యం. చెల్లుబైన వేణుగోపాలకృష్ణ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఎవరి దగ్గర చేయి చాయలేదే, ఎవరి దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదే, వారికి అర్హత ఉంటే పొందారు. ఇది నా ప్రభుత్వం అనేటువంటి రీతిలో. కానీ నీ మాయ మాటలు, నీ మోసపూరిత మాటలు, నీ అబద్ధాల్ని పదే 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 చెప్పడం ద్వారా ప్రజలు మోసపోయారని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి, శాంతి భద్రతలు లేవు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఇంకొక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఈ పాలన రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుంది అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? మీరు చేయనిది చేస్తానని చెప్పి చెయ్యనిది ప్రజాపక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం. ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ధనం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ప్రజా సంక్షేమం జరిపాడని మీరు అంటారు. మీరు ఈ 10 మాసాల కాలంలో 1,53,000 కోట్ల అప్పులు చేశారు. 1,53,000 అప్పులు చేశారు. మీరు దిగిపోయే నాటికి
2019లో ఖజానాలో 100 కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి, మీ ప్రభుత్వం వచ్చే నాటికి 7,000 కోట్లు ఖజానాలో ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మీకు మనసు లేదే? అంటే డైవర్షన్. నాటి నుంచి నేటి వరకు ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క వేషం. ఇలా మొన్న ఉగాదికి ఒక వేషం వేశారు, కొంతమందిని మోసం చేశారు. మళ్ళీ ఈవేళ ఈ ఉగాదికి ఒక వేషం వేశారు. దీన్ని మళ్ళీ వచ్చే ఉగాదికి అమలు చేస్తామని చెప్తున్నారు. దాని పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల మీ భావజాలం. ఆ రోజు అన్నారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని. పార్లమెంటు ముందుకు వర్క్ బిల్ ఆమోదం పొందుతుందా? ప్రభుత్వం ముందున్న సవాళ్లే. హెచ్యూ భూములపై రాజకీయ రగడ. బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఒక్క ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.